హలో ఎవ్రీవన్, ఏకే ఎడ్యూ ఫ్యూషన్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆస్పిరెంట్స్ రెడీగా ఉండండి. ఈరోజు మనం బయాలజీలో చాలా ముఖ్యమైన టాపిక్ జంతురాజ్యం గురించి పూర్తి వివరంగా నేర్చుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవులున్నాయి కదా. చూడ్డానికి గందరగోళంగా అనిపించినా దీని వెనుక ఒక అద్భుతమైన ఆర్డర్ ఉంది. మనం ఈరోజు ఆ కోడ్ని క్రాక్ చేయబోతున్నాం. పరీక్షల్లో ఖచ్చితంగా మార్కులు తెచ్చిపెట్టే టాపిక్ ఇది. మరి మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం ఒకసారి చూద్దాం. ముందుగా ఈ వర్గీకరణ కోడ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఆ తర్వాత విటేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. అండ్ దెన్ వెన్నెముకలేని జీవులైన అకశేరుకాలు, ఆ తర్వాత వెన్నెముక ఉన్న కార్డేట్ల గురించి చర్చిద్దాం. ఈ 4 స్టెప్స్తో ఈ టాపిక్ను పూర్తిగా మాస్టర్ చేద్దాం. సరే, మనం మొదటి అడుగులోకి వెళదాం. జీవుల వర్గీకరణ కోడ్ను ఛేదించడం. అసలు ఈ క్లాసిఫికేషన్ ఎలా మొదలైంది? లిన్నేయస్ దగ్గర్నుంచి వోర్స్ వరకు సైంటిస్టులు ఈ సిస్టమ్ను ఎలా డెవలప్ చేశారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ వర్గీకరణ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. 1735లో కార్ల్ లిన్నేయస్ జీవులన్నిటినీ కేవలం 2 రాజ్యాలుగా విభజించారు: మొక్కలు, జంతువులు. అంతే. ఆ తర్వాత ఎర్నెస్ట్ హెకెల్ ప్రొటిస్టా అనే 3వ రాజ్యాన్ని తీసుకొచ్చారు. కానీ అసలైన గేమ్ చేంజర్ 1969లో వచ్చిన ఆర్హెచ్ విటేకర్. ఈయన ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణనే మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. ఫ్రెండ్స్, ఈ పేర్లు, ఈ సంవత్సరాలు, ముఖ్యంగా విటేకర్ 1969 ఎగ్జామ్స్ కోసం చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఓకే, ఇది చాలా ముఖ్యం. వర్గీకరణకు ఇదొక నిచ్చెన లాంటిది. దీన్నే సోపానక్రమం లేదా హైరార్కీ అంటాం. ప్రతి జీవిని ఈ 7 దశల్లో వర్గీకరిస్తారు. ఏంటవి? రాజ్యం, వర్గం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి మరియు జాతి. పరీక్షల్లో మంచి స్కోర్ చేయాలంటే ఈ ఆర్డర్ని గుర్తుంచుకోవడం నాన్ నెగోషియబుల్. దీన్ని అస్సలు వదిలిపెట్టొద్దు. ఇక మన రెండో భాగానికి వచ్చేద్దాం: 5 రాజ్యాల బ్లూ ప్రింట్. ఇప్పుడు మనం విట్టేకర్ మాస్టర్ ప్లాన్లోకి డీప్ డైవ్ చేద్దాం. అసలు 5 రాజ్యాలు ఏంటి, వాటి మధ్య తేడాలేంటి చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక 5 స్టార్ స్లైడ్. విటేకర్ 5 రాజ్యాల్లో మొదటి 3ంటిని ఇక్కడ చూస్తున్నాం. మొనీరా అంటే బ్యాక్టీరియా లాంటివి. ఇవి ప్రోకారియాటిక్ కణాలు, అంటే వీటికి నిజమైన కేంద్రకం ఉండదు. తర్వాత ప్రొటిస్టా, ఇవి అమీబా లాంటి ఏకకణ యూకారియోట్లు. ఇక ఫంగై అంటే పుట్టగొడుగులు. వీటిలో ఒక ఫేవరెట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఉంది: ఫంగై కణ కవచం దేనితో తయారవుతుంది? ఖైటిన్. ఈ పాయింట్నే ఎగ్జామినర్స్ చాలా ఇష్టపడతారు, సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక మనం మన 3వ భాగానికొచ్చేశాం: అకశేరుకాలు. అంటే వెన్నెముకలేని ఈ అద్భుతమైన జీవుల ప్రపంచంలోకి ఇప్పుడు మనం ఒక హై స్పీడ్ సఫారీ చేయబోతున్నాం. టెక్నికల్గా ప్రోటోజోవాను ప్రొటెస్టా కింద వర్గీకరించిన జంతువుల గురించి నేర్చుకునేటప్పుడు ఇది ఫౌండేషన్ లాంటిది. సో ఇక్కడ్నుంచే మొదలు పెడదాం. ప్రోటోజోవా అంటే ప్రాథమికమైన ఏకకణజీవులు. ఎగ్జాంపుల్ అమీబా. ఇది ఎలా కదులుతుంది? సూడోపోడియా లేదా మిథ్యాపాదాలు ఉపయోగించి. ఈ టర్మ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఫైలం పోరిఫెరా గురించి చూద్దాం. వీటిని మనం స్పాంజ్లు అంటాం. ఇవి చాలా సింపుల్ మల్టీసెల్యులర్ యానిమల్స్. వీటి బాడీ మొత్తం చిన్న రంధ్రాలుంటాయి. వాటిని ఆస్టియా అంటారు. నీరు బయటకు వెళ్లడానికి ఒక పెద్ద రంధ్రముంటుంది. దాన్ని ఆస్కులం అంటారు. ఈ కెనాల్ సిస్టమే వీటికి పోషణ, శ్వాసక్రియ అన్నింటికీ ఆధారం. నెక్స్ట్ ఫైలం సీలెంటెరేటా. వీటినే నిడేరియా అని కూడా అంటారు. హైగ్రా, జెల్లీఫిష్ దీనికి మంచి ఉదాహరణలు. వీటి బాడీ స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే వీటికి ఆహారం తీసుకోవడానికి, విసర్జించడానికి ఒకే ఒక్క ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్నే నోరు, పాయవు రెండింటిలా వాడుకుంటాయి. ఇప్పుడు ఫైలం ప్లాటిహెల్మింథస్ గురించి చూద్దాం. వీటిని కామన్గా బల్లపరుపు పురుగులు లేదా ఫ్లాట్వార్మ్స్ అంటారు. పేరుకు తగ్గట్లే వీటి శరీరం బల్లపరుపుగా ఉంటుంది. ఇక్కడొక కీవర్డ్ ఉంది: ఉభయలింగాశ్రయం లేదా హెర్మాఫ్రొడైట్. అంటే ఒకే జీవిలో మేల్, ఫీమేల్ 2 రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక ఫ్లాట్వార్మ్స్ చూశాం కదా, ఇవి రౌండ్ వార్మ్స్, ఫైలం ఆస్కెల్మింథీస్. ఫ్లాట్వార్మ్స్కి వీటికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఫ్లాట్వార్మ్స్ హెర్మాఫ్రోడైట్స్, కాని ఇవి ఏకలింగజీవులు, అంటే మేల్, ఫీమేల్ వేర్వేరుగా ఉంటాయి. మనకు ఫైలేరియాసిస్ లేదా బోధకాల్ వ్యాధి వస్తుంది కదా,
దానికి కారణమయ్యే ఉకరేరియా అనే పురుగు ఈ గ్రూప్కి చెందిందే. ఇది చాలా క్రిటికల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫైలం అనెలిడా. వానపాము, జలగ ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఇక్కడొక పదముంది, దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదే మెటామెరిజం, అంటే శరీరం సెగ్మెంట్స్గా లేదా ఖండితాలుగా విభజించి ఉండటం. నమ్మండి, ఇది చాలా కామన్ ఎగ్జామ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం కింగ్ ఆఫ్ ఆల్ ఫైల దగ్గరికొచ్చాం. జంతురాజ్యంలోనే అతిపెద్ద ఫైలం ఆర్థ్రోపోడా. ఇది మార్క్ చేసుకోండి. కీటకాలు, సాలీళ్లు, పీతలు, రయ్యలు అన్నీ ఇందులోనే ఉంటాయి. వీటి సక్సెస్కి 2 కారణాలు. 1 కైటిన్తో చేసిన బాహ్య అస్థిపంజరం, 2 కీళ్లుగల కాళ్ళు లేదా జాయింటెడ్ అపెండేజెస్. మరి ఆర్థ్రోపోడా నంబర్ 1 అయితే నంబర్ 2 ఎవరు? అదే ఫైలం మొలస్కా. జంతురాజ్యంలో ఇది 2వ అతిపెద్ద ఫైలం. నత్త, ఆక్టోపస్ లాంటివి. వీటి బాడీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకే వాటికి ప్రొటెక్షన్ కోసం కాల్షియం కార్బనేట్తో చేసిన గట్టి పెంకు ఉంటుంది. ఈ పెంకు దేంతో తయారైంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్ డీటెయిల్. ఇప్పుడు ఫైలం ఎకినోడెర్మాటా. పేర్లోనే మీనింగ్ ఉంది. ఎకినో అంటే ముళ్ళు, డెర్మా అంటే చర్మం. సో ముళ్ళ చర్మం గల జీవులు. స్టార్ఫిష్ గుర్తొచ్చిందా? కరెక్ట్. ఇవి కేవలం సముద్రంలోనే ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్. మనం ఇప్పటిదాకా వెన్నెముక లేని జీవుల గురించి చూశాం. ఇప్పుడు మనం మనల్ని కూడా కలుపుకుని ఉన్న గ్రూప్ కార్డేట్ల గురించి తెలుసుకుందాం. ఇవే జీవశాస్త్రానికి వెన్నెముకలాంటివి. కార్డేట్లలో మనం మొదట చూడబోయేది క్లాస్ స్పైసెస్, లేదా సింపుల్గా చెప్పాలంటే చేపలు. చేపల గురించి మీరేం గుర్తుంచుకోవాలి? 3 విషయాలు. 1 శ్వాసక్రియకు ముప్పలుంటాయి. 2 శరీరంపై పొలుసులుంటాయి. 3 వీటికి 2 గదుల గుండె మాత్రమే ఉంటుంది. నీటిలో నుంచి జీవం ఒక పెద్ద ముందడుగు వేసింది నేలమీదికి. అవే క్లాస్ యాంఫీబియా లేదా ఉభయచరాలు. ఇవి డబుల్ లైఫ్ గడుపుతాయి, నీటిలో, నేలపైన. ఇక్కడొక అప్గ్రేడ్ గమనించండి. చేపలకు 2 గదుల గుండె ఉంటే వీటికి 3 గదుల గుండె ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ఎవల్యూషనరీ స్టెప్. ఎగ్జామ్స్లో తరచుగా అడిగే టాపిక్. నెక్స్ట్ క్లాస్ రెప్టీలియా, అంటే సరీసృపాలు. నేలను పూర్తిగా జయించిన మొదటి సకశేరుకాలు ఇవే. పాములు, బళ్ళులు అన్నీ ఈ గ్రూప్కి చెందినవే. వీటిక్కూడా సాధారణంగా 3 గదుల గుండె ఉంటుంది. కానీ ఇక్కడే ఒక ట్రిక్కీ ఎక్సెప్షన్ ఉంది. ఎగ్జామినర్స్కి ఇది ఫేవరెట్ క్వశ్చన్. మొసళ్లకు మాత్రం పక్షులు, క్షీరదాల లాగే 4 గదుల గుండె ఉంటుంది. ఈ పాయింట్ అస్సలు మర్చిపోవద్దు. పాకడం నుంచి ఎగరడం వరకు క్లాసేవ్స్ అంటే పక్షులు. వీటిని అంత స్పెషల్గా మార్చేది ఏంటి? ఎగరడం కోసం జరిగిన మార్పులు. ముందు కాళ్ళు రెక్కలుగా మారడం, శరీరం ఈకలతో కప్పబడి ఉండటం, ఇంకా ఎగరడానికి చాలా శక్తి కావాలి కాబట్టి అత్యంత సమర్థవంతమైన 4 గదుల గుండె, ఇంకా వెచ్చని రక్తం, ఇవన్నీ కీలకమైన అడాప్టేషన్స్. ఇక చివరిగా మనం మన క్లాస్కొచ్చేశాం. క్లాస్ మమాలియా లేదా క్షీరదాలు. పక్షులలాగే మనకూడా 4 గదుల గుండె, వెచ్చని రక్తమున్నాయి. మరి ఒక జీవిని మమ్మల్ అని చెప్పడానికున్న ఒకే ఒక్క అతి ముఖ్యమైన లక్షణమేంటి? అదే క్షీరగ్రంథులు లేదా మ్యామరీ గ్లాండ్స్ ఉండటం. పిల్లలకు పాలిచ్చి పోషించడమనేది క్షీరదాల ప్రత్యేకత. సరే, ఇప్పుడు మీకో ప్రశ్న. మనం ఈ మొత్తం పరిణామ క్రమాన్ని చూశాంగదా? నీటిలో మొదలై నేలమీదకి, ఆ తర్వాత గాల్లోకి. ఈ ప్రయాణంలో భూమిమీద జంతుజీవనం నిలదొక్కుకోవడానికి అత్యంత కీలకమైన ముందడుగు లేదా ఎవల్యూషనరీ లీప్ ఏదని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఆస్పిరెంట్ మిత్రులందరికీ ఆల్ ది బెస్ట్. ఏకే ఎడ్యుఫ్యూజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.